అసలు జంతర్ మంతర్గా జరుగుతున్నది ఏంటి? దేనికోసం జరుగుతున్న ధర్నా? ఆ ధర్నాల్లో భరత మాతకి భర్త ఎక్కడ అని అడుగుతారా? అసలు మనం ఎక్కడున్నాం? భారతదేశపు నేల పైన ఉన్నాం, ఈ మట్టి మీద నుంచున్నాం, ఈ గడ్డ మీద ఉన్నాం, ఈ గాలి పీల్చుకుంటున్నాం. సిగ్గు లేదా అట్లాంటి మాట మాట్లాడడానికి? శ్రీరాముల వారి గురించి, సీతమ్మ వారి గురించి మాట్లాడతారు. से राम निकले जो सीता को रावण से छुड़ा के लाए, मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दी. సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలకి సపోర్ట్ ఎవరు? అనసూయ. అనసూయ ఈ సినిమాలు చేసుకున్నారు కదా, వాళ్ళు చేసుకోవచ్చు కదా. మీకు ఎందుకు ఈ రాజకీయం గురించి? మీకు ఎందుకు ఈ ధర్నాల గురించి? మీరు దేనికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికైనా నీకు సిగ్గు రాలేదా? ఇంతమంది ప్రజలు నిన్ను దుమ్మెత్తుకు వస్తున్నారే, నువ్వు దేనికి వెనుక ఇన్వాల్వ్ అవుతున్నావు? జంతర్ మంతర్ జరిగేది ఏంటి? విద్యార్థుల కోసం చేస్తున్నావు అంటున్నారు. కానీ విద్యార్థుల పేరు మీద చాలా మంది సంఘ విద్రోహ శక్తులు వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం మీకు తెలుసా? మీకు తెలియదు కదా. ఆ జంతర్ మంతర్లో పుట్టి బట్టలు వేసుకొని కూడా కొంతమంది డాన్సులు వేస్తున్నారు. హిందీ సాంగ్ చలో ఆ సాంగ్ కు డాన్స్ వేస్తుంది. ఇవన్నీ నీకు తెలుసా? తెలియకుండా నువ్వు సెలబ్రిటీ అయితే ఎవడు పడితే సపోర్ట్ చేయొచ్చా? చేసుకో, మిగతా విషయాల్లో నువ్వు చేసుకో. అంతేగాని నువ్వు ఉంటున్నది భారతదేశంలో అన్న విషయం నువ్వు మర్చిపోకు. నువ్వు భారతదేశంలో బతుకుతున్నావు, సిగ్గుండాలి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఏ సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కూడా మన దేశం గురించి, మన భరత మాత గురించి నీచ నికృష్టంగా మాట్లాడితే రాళ్ళు ఇచ్చి కొట్టాలి. అలాంటి అది అనసూయ అవనియండి, ఎవరైనా అవనియండి, సపోర్ట్ చేసే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టాలి. ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు కదా వాక్చప్, ఆయన దేని హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు? ప్రజల కోసం కాదు, అతని స్వలాభం కోసం చేస్తున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి దేనికి రియాక్ట్ అవ్వాలో దానికి రియాక్ట్ అవ్వాలి. మీకు చేత కాదా మూసుకొని ఇంట్లో కూర్చోండి, అంతేగాని దేనికి పడితే దానికి పిచ్చి పిచ్చిగా రియాక్ట్ అవ్వకండి.